శ్రీమాత్రే నమ. జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అష్టమ శని గురించి తెలుసుకుందాం. గోచారంలో మనకి ముఖ్యంగా ఇబ్బంది పెట్టేటటువంటి శనిలో అష్టమ శని అనేది ఒకటి ఏలినాటి శని, దానికి ఒక వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి అష్టమ శని కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది గోచార రీత్యా దశ బాలేకపోతే. అసలు అష్టమ శని అంటే ఏంటి, ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గోచార రీత్యా రాశి నుండి అష్టమ భావంలో శని కనుక సంచరిస్తూ ఉంటే దాన్ని అష్టమ శని అంటాం. గోచార రీత్యా రాశి నుండి అంటే చంద్రుడు ఉండేటువంటి భావం నుంచి రాశి, ఉదాహరణకి కర్కాటక రాశి అనుకుందాం. వాళ్ళకి ప్రస్తుతం అష్టమ శని, కుంభరాశిలో శని సంచరిస్తున్నారు కదా, అష్టమంలో కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది ప్రస్తుతం 2024 ఉన్నటువంటి సందర్భంలో. సో ఆ సందర్భాన్ని అష్టమ శని అంటే మీ రాశి నుండి అష్టమ భావంలో శని కనుక సంచరిస్తూ ఉంటే దాన్ని అష్టమ శని అంటాము. అసలు అష్టమ శని ప్రమాదమా, నేను ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుందా, ఎటువంటి ఇబ్బందులు గురి చేయొచ్చు ఒకవేళ ఇబ్బందులు వస్తూ ఉంటే, అవన్నీ ఈ వీడియో తెలుసుకున్నాం. ఎస్, అష్టమ శని కొంతవరకు ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. జీవితంలో ఒక 2.5 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది అష్టమ శని అనేటటువంటిది. చాలా వరకు ఇబ్బందులు ఎక్కువగా గురి చేస్తూ ఉంటుంది. అది కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉన్నా కొంత మంచి కొంత చెడ్డ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అష్టమ శని మాత్రం రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది మనుషుల్ని. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో అష్టమంలో సంచరిస్తున్న శని తృతీయ దృష్టితో రాజ్యభావాన్ని అంటే దశమాన్ని, సప్తమ దృష్టితో కుటుంబ స్థానాన్ని, 10th దృష్టితో పంచమ భావాన్ని చూస్తూ ఉంటుంది. సో అష్టమ శని జరుగుతున్నప్పుడు అష్టమము, రాజ్యము, కుటుంబము, పంచమం ఇవన్నీ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఎక్కువగా 2.5 సంవత్సరాలు ఏదో ఒక ఇబ్బందులు తరచుగా వస్తూనే ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అష్టమ శని జరిగేటప్పుడు అని చూసుకుంటే, ముఖ్యంగా అష్టమ శని జరిగేటప్పుడు దశ బాలేకపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దశ బాగుంటే కొంతవరకు తక్కువ ఇబ్బందులు వస్తాయి, కానీ ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అష్టమ శనిలో ఇబ్బందులు రాకుండా ఉండవు. దశ బాలేకపోతే తీవ్రమైన ఇబ్బందులు, దశ బాగుంటే ఒక మాదిరిగా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో అష్టమ శని మొదలవగానే ముందు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావడం లేదా శారీరక శ్రమ అంటే ఎక్కువగా తిరుగుడు, శరీరానికి అలసట ఎక్కువగా రావడం, ఇటువంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు అనేవి మొట్టమొదటిగా కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం చేసేవారందరికీ మొట్టమొదటి సమస్య ఎక్కడ వస్తుందంటే ఉద్యోగంలో తీవ్రమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. అంటే ఉన్న ఉద్యోగాన్ని టక్కన వదిలేస్తారు ఏదో ఒక సందర్భంలో, ఏదో వాళ్ళు తీసేయడం కావచ్చు, వీళ్ళే వదిలేయడం కావచ్చు. ఉద్యోగంలో ఒక అలజడి అనేది కనిపిస్తూ ఉంటుంది అష్టమ శని మొదలైన వెంటనే. అంటే ఉన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు, అష్టమ శని మొదలైన వెంటనే ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చేయడము, లేదు అధికారుల ఆగ్రహానికి తరచూ గురవుతూ ఉండడం. అధికారులు ఏదో ఒక మాట అంటుంటాం, నువ్వు చేసిన పని బాగాలేదు, నీకు పని చేయడం రాదు, నువ్వు అసలు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, నీకు అసలు ఎన్నిసార్లు చెప్తున్నావు, బుర్రకెక్కట్లేదా, ఇలా రకరకాల మాటలతో అధికారుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు ఉద్యోగస్తులందరూ. కింద స్థాయికి వెళ్ళిపోతూ ఉండడం, అంటే ప్రమోషన్ బదులు డిమోషన్స్ రావడం, అంటే ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం లేదా కిందకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఎక్కువగా గురవుతూ ఉంటుంది అష్టమ శని మొదలైనప్పుడు. అంటే ఏం చెప్పుకోవాలి, అష్టమ శని మొదలైనప్పుడు మొట్టమొదటి శారీరక శ్రమ, తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు అంటే అధికారుల ఆగ్రహానికి గురవడం, ఉన్న ఉద్యోగం వదిలేయడం, లేదా ఉద్యోగం కోల్పోవడము, లేదా దిగువ స్థాయికి పడిపోవడం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అంటే ఉద్యోగం మారదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అనేది జరుగుతూ ఉండదు అష్టమ శని జరుగుతున్న నాళ్ళు. అంటే ముందడుగు వేయలేకపోతూ ఉంటారు, కొత్త ఉద్యోగం రాదు, ఒకవేళ కొత్త ఉద్యోగం వచ్చినా కూడా అందులో మాట పడాల్సి రావడం, వాళ్ళ స్థాయికి తగ్గ ఉద్యోగం ఉండదు, వాళ్ళ స్థాయికి ఒక 2 మెట్లు దిగి ఉద్యోగం చేయాల్సి రావచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు అష్టమ శనిలో. అంతేకాకుండా ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటాడు, సెకండ్ హౌస్ని కూడా చూస్తారు సప్తమ దృష్టితో. కుటుంబ సమస్యలనే వస్తుంటాయి, తరచుగా కీచులు ఆడుకోవడం, కుటుంబ సభ్యులతో ఏదో ఒక గొడవ, లేదా కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడము, తరచుగా కీచులు ఆడుకోవడం, లేదా కుటుంబ సమస్యలకు ఎక్కువగా ఉండడం, లేదా తరచుగా అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులందరికీ ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు. భార్యాభర్త ఉన్నారనుకోండి, భర్తకి అష్టమ శని జరుగుతుంటే భార్యకి అనారోగ్య సమస్యలు రావడం, లేదా భార్యతో కీచులు ఆడడం, లేదా భార్యకి అష్టమ శని జరుగుతుంటే భర్తకి అనారోగ్య సమస్యలు వచ్చి వాళ్ళతో ఇద్దరి మధ్య ఏదో కీచులాట రావడం. అంతేకాకుండా ధన నష్టము,
ఎక్కడో ఏదో కొందాము, ఏదో చేసుకుందాం, డబ్బులు కూడబెట్టుకుంటారు. అది అనారోగ్య సమస్యల వల్లో, ఇంకో దాని వల్లో ఆ డబ్బు నష్టపోతూ ఉంటారు. నమ్మి డబ్బు నష్టపోవడం, లేదంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా రావడం, ఇప్పుడు జీతం అనేది చేతిలో నిలబడదు. ఏదో ఖర్చు విధంగా అయిపోతూ ఉంటుంది. నెలాఖరు వచ్చేసరికి చేతిలో ఎక్కువ డబ్బులు నిలబడవు. ఈ విధమైన సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అష్టమ శని ఉన్నన్నాళ్ళు. ఒకటి ఉద్యోగంలో ఇబ్బందులు, 2 ఆర్థిక సమస్యలు. 2 ఇంపార్టెంట్. ఉద్యోగము, డబ్బు ఈ రెండిట్లోనూ ఎక్కువగా వాళ్ళు ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ అష్టమ శని జరిగిన 2.5 సంవత్సరాలు. అంతేకాకుండా దశమ దృష్టితో పంచమ భావాన్ని చూస్తున్నందున సంతాన సంబంధిత సమస్యలు, అంటే సంతానం ఉన్నారనుకోండి, వాళ్ళకి తరచుగా అనారోగ్యం కలగడం, వాళ్ళకి హాస్పిటల్స్ తీసుకెళ్ళడం రావడము అలాంటివి జరగడం, లేదా సంతానం లేదు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం, తరచుగా మిస్‌క్యారేజెస్ అవ్వడము, లేదా సంతానం కోసం హాస్పిటల్స్‌కి వెళ్ళి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడము, ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగంలో ఏదో కష్టపడుతున్నాం, ఇక్కడ వద్దు వేరే టీమ్‌కి వెళ్ళిపోదాం, లేదా వేరే ఉద్యోగం తెచ్చుకున్నాం, కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. దానికోసం డబ్బులు పెడుతూ ఉంటారు. ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా కూడా ఉద్యోగంలో ముందంజ వేయలేకపోతూ ఉంటారు. ఆ ఫోకస్ చేయలేకపోతుంటారు. ఎన్నో కోర్సెస్ చేస్తారు. కానీ దాన్ని ఫోకస్‌గా చేయలేకపోతారు. ఇప్పుడున్న ప్రెషర్, అంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కావచ్చు, ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రెషర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఆ కొత్త విద్యలు నేర్చుకోవాలి అనేటటువంటి దాని మీద ధ్యాస పెట్టలేకపోతారు. నేర్చుకుంటారు కానీ ధ్యాస ఉండదు, ఫోకస్. సో, దానివల్ల ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం, ముందంజ వేయలేకపోవడం ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ అష్టమ శని జరుగుతున్నన్నాళ్ళు. అలాగే ప్రేమ విషయంలో ఇబ్బందులు. ఎవరైనా ప్రేమించుకుంటూ ఉన్నారు. ఆ 2.5 సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు రావడము, లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక కీచులాటలు రావడము, ఏదో ఒకటి ఇబ్బందులు. ప్రేమ విషయంలో ఒకటి ఇబ్బందులు. అష్టమ శని అనేది ఒక స్మూత్‌గా ఉండదు. ఒక ఛాలెంజింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఉండదు. ఆ 2½ ఇయర్స్ ఏదో ఒక అలజడి. జీవితంలో ఒక ప్రశాంతత అనేది ఉండకుండా పోతుంది అష్టమ శని జరిగిన 2.5 సంవత్సరాలు వాళ్ళకి ఈ అష్టమ శని ఉంటే. సో, ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ప్రేమ వైఫల్యాలు, సంతాన సంబంధిత సమస్యలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అష్టమ శని జరుగుతున్న నాళ్ళు. మరి ఈ గోచరరీత్యా అష్టమ శని జరుగుతోంది. సో, ఈ సమస్యల్ని పోగొట్టుకోగలమా అంటే, నో అనే ఆన్సర్ ఇవ్వాలి. ఎప్పుడు ఈ సమస్యల్ని పోగొట్టుకోలేం. కానీ ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఉద్యోగంలో చాలా ఇబ్బందులున్నాయి. కొంత కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు. పరిహారాలు చేయడం వల్ల తీవ్రత తగ్గుతుందే కానీ, అవి సమస్యలు సమసిపోవు. అవి పోరాడే శక్తి పెరుగుతుంది. దైవానుగ్రహం వల్ల, పరిహారాలు చేయడం వల్ల దైవానుగ్రహం కలిగి అవి పోరాడే శక్తి పెరుగుతుంది. సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి బాగా గురవుతున్నారు. సో, మేనేజర్ మారడము, లేదా ఏదో సందర్భంలో ఒకానొక సందర్భంలో కొంత తీవ్రత తగ్గి మళ్ళీ నార్మల్‌గా వెళ్తూ ఉంటుంది. కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా రాదు. తరచుగా అప్పుడప్పుడుగా ఏదో ఒక పోక్ చేస్తుంటారు మేనేజర్స్. నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అనేది వస్తుంటుంది. ఎంత పరిహారాలు చేసుకున్నా కొంత సమస్య అనేది ఫేస్ చేస్తుంటారు. కానీ తీవ్రత అయితే తగ్గిపోతుంది. సో, ఎటువంటి పరిహారాలు చేయాలంటే, మొట్టమొదటి అష్టమ శని జరుగుతుంటే మాత్రము శనికి జపం చేయించాలి. శనికి జపం చేయించాలి. అప్పుడు అనారోగ్య సమస్యలు తగ్గడము, ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గడము, ఆర్థిక సమస్యలు తగ్గడం అనేవి కొంతవరకు జరుగుతూ ఉంటుంది. శనికి జపం చేయిస్తే తీవ్రత అనేది తగ్గుతుంది. సమస్య పోవు. 100% అనేవి ఎరాడికేట్ అవ్వవు అక్కడ. తీవ్రత తగ్గిపోతుంది. కొంతవరకు దైవానుగ్రహం కలిగి అవి ఫేస్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతూ ఉంటాయి. సో, మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే శనికి జపం చేయించాలి. అంతేకాకుండా ఇంకొక రెమెడీ ఏంటంటే, శనికి దానాలు, అంటే నువ్వుల దానం, తిలా దానం, నువ్వుల నూనె దానం చేయడంలో కొంతమంది ప్రత్యేకంగా గుళ్ళో ఉంటారు. శని కోసం దానం తీసుకోవడానికే కొంతమంది ఉంటారు. వాళ్ళని పిలిచి ఈ అష్టమ శని జరుగుతోంది, మేము మీకు దానం ఇవ్వాలంటే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రాసెస్ ద్వారా నువ్వులు దానం చేయడం కానీ, నువ్వుల నూనె దానం చేయడం కానీ చేస్తూ ఉండాలి ఈ అష్టమ శని జరుగుతున్నప్పుడు. శనికి మొట్టమొదటిసారిగా చేయాల్సిన జపము, ఆ తర్వాత 2, 3 నెలలకు ఒక్కసారి నువ్వుల నూనె దానం చేస్తూ ఉండాలి. ఒక 7.5 కేజీలు నువ్వులో, లేక 2.5 కేజీలు నువ్వులో తీసుకెళ్ళి వాళ్ళు చెప్తారు. ఎంత చేయాలి, ఏంటి అన్నది ప్రాసెస్ అనేది ఉంటుంది. అష్టమ శని జరిగేటప్పుడు అవి తీసుకెళ్ళి వాళ్ళకది దానం చేస్తూ ఉండాలి. దానివల్ల తీవ్రత తగ్గి కొంతవరకు మనశ్శాంతి అనేది కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతం 2024లో చూసుకున్నారంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది. మార్చి 29 తర్వాత వాళ్ళకి అష్టమ శని అయిపోయి 9థ్ హౌస్‌లోకి శని వెళ్తే చాలా రిలాక్స్డ్‌గా ఉంటారు. హమ్మయ్య! ఇక కష్టాలు తీరిపోయాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్ అనేది కర్కాటక రాశి వారికి వస్తుంది. 2025 మార్చి తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది.
కానీ 2025 మార్చి తర్వాత సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది. వాళ్ళు అష్టమ శని మొదలైన వెంటనే చేసుకోవాల్సిన రెమెడీ ఏంటయ్యా అంటే శనికి జపం చేయించండి. కుదిరిన నాళ్ళు కుదిరినంత వరకు ఏడాదికి 1, 2, 3 సార్లైనా కనీసం 2 సార్లైనా శనికి ఆ దానాలు నేను చెప్పినటువంటి దానాలు ఇస్తూ ఉంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అష్టమ శని అనేది కొంతవరకు ఇబ్బందులైతే కలగజేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఏలినాటి శని అయినా పర్వాలేదు కానీ అష్టమ శని జీవితాన్ని కుదుపుతుంది. ఉద్యోగంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అనుకోని మార్పులు తీసుకొచ్చి జీవితాన్ని కుదుపుతుంది. ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు అన్నాళ్ళు. హాయిగా ఉంది, హమ్మయ్య ఉద్యోగం బాగుంది అనుకుంటారు. టక్కని మేనేజర్ మారతాడు. మేనేజర్ మారి మీ మీద ఏదో ఒకటి నెగిటివ్‌గా ఆయనకు అందుతూ ఉంటుంది న్యూస్. మీ మీద ఫోకస్ చేసి ఏదో ఒక ఇబ్బందులు గురి చేస్తుంటారు. మీద ఆఫీస్ వదిలి వెళ్ళిపోయేలాగా చేయడము. అంటే పొమ్మనలేక పొగ పెట్టడం అంటారు కదా! అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడం ఆఫీస్‌లో. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సిట్యుయేషన్స్ ఎన్నో వస్తాయి. మీరు నమ్మిన కొలీగ్సే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సిట్యుయేషన్ వస్తుంది అష్టమ శని వస్తే. అంతేకాకుండా కుటుంబ సమస్యలొస్తాయి. కుటుంబంలో కూడా తగాదాలొస్తాయి. మీరు కుటుంబమే కదా అని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ అప్పుడు కూడా అష్టమ శని మొదలైందంటే కుటుంబంలో తగాదాలొస్తాయి. ఆరోగ్యాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అనుకోని సమస్యలు. దానివల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సొస్తుంది. నీళ్ళల్లో డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి. సో, అష్టమ శని వచ్చింది అంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. శనికి జపం చేయించండి. సింహరాశి వారు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే అష్టమ శని మొదలై మీ జీవితంలో నెగెటివ్ సింప్టమ్స్ ఎప్పుడైతే చూడడం మొదలెట్టారో, ఇంకా అష్టమ శని ప్రభావం మొదలైంది అని అర్థం. వెంటనే శనికి జపం చేయించండి. జపం చేయించిన ఒక 6 నెలలకు మళ్ళీ శనికి దానం ఇస్తూ ఉండండి. ప్రతి 6 నెలలకో, 8 నెలలకో దానం ఇస్తూ ఉండండి. ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల తీవ్రత తగ్గి కాస్త ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.